పెండింగ్లో ఉండేటువంటివి ఎన్ని ఉంటాయి సార్? సరే సార్ సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సులు ఎలా జరిగాయి? జరిగినటువంటి వాటిలో వచ్చిన అర్జీలన్నీ? రాష్ట్ర ప్రభుత్వము ఈ రెవెన్యూ సదస్సు ముఖ్య ఉద్దేశం అంటే గ్రామాల్లో సమస్యలు లేకుండా గ్రామాలు తిరిగి వాటిని పరిష్కరించాలనే సదుద్దేశంతో ఏ సమస్య అయినా సరే రెవెన్యూ సదస్సు స్వీకరించి వాళ్ళని పరిష్కారం చేయగలనే ఉద్దేశంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా రెవెన్యూకి విద్య మండలం సంబంధించి రెవెన్యూకి 523, సర్వేకి 170, అనగా మొత్తము 780 వచ్చాయి అర్జీలు సార్. అందులో మనము 518 అర్జీలు క్లియర్ చేసామన్నా సార్. ఇంకా 255 అర్జీలు ఇంజన్స్ ఉన్నాయన్నా అవి కూడా త్వరలో పరిశీలించాలి. గవర్నమెంట్ టైం ఇచ్చిందన్నా మాకు ఇంకా 50 రోజులు టైం ఉంది. ఆ 50 నిర్దేశిత టైం లోపల గడువులోగా పూర్తిగా పరిష్కారానికి మార్గం చూసేస్తారు. సరే, ఏది ఏమైనా కానీ గ్రామీణ ప్రాంతాల్లో భూ తగాదాలు అంటే సచివాలయాల ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. అవి ఎంతవరకు నిజం సార్? ఇవి ప్రతి ఏదన్నా సమస్య ఉంటే మా నోటీస్కి వచ్చిన వెంటనే నేను సిఐ గారు నేరుగా ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సమస్యని అక్కడికక్కడే పరిశీలిస్తున్నామా. ఉదాహరణకు కర్రీపల్లి సర్వే నెంబర్ 100, బస్నేపల్లి ఈ ఏరియాలో కూడా బాబాయ్ బీజేపీ నాయకుడు ఆ సమస్యలు నేను పరిశీలించాను. ఇంకా కొన్ని ఉన్నాయని అవి కూడా త్వరలో పరిశీలిస్తామన్నా.